అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఒక ముఖ్యమైన లీగల్ కాన్సెప్ట్ గురించి మాట్లాడుకుందాం. అదే లైసెన్స్. వినడానికి సింపుల్గా అనిపించినా పరీక్షల కోణంలో ఇది చాలా కీలకమైన అంశం. అసలు లైసెన్స్ అంటే ఏంటి? దాని నియమాలేంటి? పరీక్షల్లో దీనిపై వచ్చే ప్రశ్నలకు పర్ఫెక్ట్గా ఎలా సమాధానం రాయాలి? వాటన్నిటినీ ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. సరే, మొదలు పెట్టే ముందు ఒక ఆసక్తికరమైన ప్రశ్న. ఒక సినిమా టికెట్కి, అలాగే మనం ఏదైనా కాఫీ షాప్లోకి వెళ్లడానికి ఈ రెండిటికి కామన్గా ఏదైనా పాయింట్ ఉందా? కాస్త విచిత్రంగా ఉంది గదూ. కాని చట్టపరంగా చూస్తే ఈ రెండూ ఒకే ఒక సూత్రం మీద ఆధారపడి ఉన్నాయి. ఏంటా అని ఆలోచిస్తున్నారా? దానికి సమాధానమే లైసెన్స్. అవును, ఈ రెండో సందర్భాల్లోనూ మనం వాడుతున్నది లైసెన్స్ అనే చట్టపరమైన సూత్రాన్నే. ఈరోజు మన విశ్లేషణ మొత్తం ఈ కాన్సెప్ట్ గురించే ఉండబోతోంది. సరే, మరి అసలు విషయానికొద్దాం. ముందుగా లైసెన్స్ అంటే ఏంటి, దాని అసలైన నిర్వచనమేంటో చూద్దాం. ఎందుకంటే ఏ జవాబుకైనా సరే పునాది ఇదే కదా. చట్టం ఏం చెప్తోందంటే, లైసెన్స్ అంటే వేరొకరి ప్రాపర్టీలో మనం ఏదైనా పని చేయడానికి వాళ్ళిచ్చే ఒక పర్సనల్ పర్మిషన్ అన్నమాట. ఒకవేళ ఆ పర్మిషన్ లేకపోతే మనం చేసే పని ఇల్లీగల్, అంటే చట్టవిరుద్ధం అవుతుంది. ఈ నిర్వచనం ఇండియన్ ఈజ్మెంట్స్ యాక్ట్ 1882 సెక్షన్ 52 నుంచి తీసుకున్నారు. ఈ యాక్ట్ పేరు, సెక్షన్ నంబర్ మీరు పరీక్షలో రాస్తే ఖచ్చితంగా మంచి మార్కులు పడతాయి. అంటే సింపుల్గా చెప్పాలంటే దీనికి 3 ముఖ్యమైన స్తంభాలున్నాయన్నమాట. మొదటిది, ఇది కేవలం వ్యక్తిగత అనుమతి మాత్రమే. రెండోది, ఈ అనుమతి వల్ల మనకు ఆ ఆస్తిపై ఎలాంటి హక్కుగాని ఆసక్తిగాని రాదు. ఇక మూడోది చాలా ముఖ్యమైనది, ఇది సాధారణంగా తాత్కాలికమైనది. అంటే లైసెన్స్ ఇచ్చిన వాళ్ళు దాన్ని ఎప్పుడైనా రద్దు చెయ్యొచ్చు. ఓకే, లైసెన్స్ అంటే ఏంటో తెలిసింది. మరి అసలొక లైసెన్స్ని ఎలా ఇస్తారు? దాని గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. సాధారణంగా 2 రకాలుగా లైసెన్స్ ఇవ్వొచ్చు. ఒకటి ఎక్స్ప్రెస్ లైసెన్స్, అంటే మాటల ద్వారా గాని లేదా రాతపూర్వకంగా గాని స్పష్టంగా అనుమతి ఇవ్వడం. ఇక రెండోది ఇంప్లాయిడ్ లైసెన్స్, అంటే వాళ్ళ ప్రవర్తనను బట్టి లేదా అక్కడి పరిస్థితులను బట్టి మనం అనుమతి ఉంది అని అర్థం చేసుకోవడం. ఉదాహరణకు, మనం ఒక కాఫీ షాప్కి వెళ్తాం కదా, అక్కడ వాళ్ళు మనల్ని రాతపూర్వకంగా పిలవరు, కానీ వాళ్ళ షాప్ తెరిచి ఉంచడమే ఒక రకమైన ఆహ్వానం. అదే ఇంప్లాయిడ్ లైసెన్స్ అనమాట. చాలా సింపుల్. సరే, ఈ లైసెన్స్ ఇచ్చే అధికారం ఎవరికుంటుంది? ఒకటి, ఆస్తి యజమాని ఇవ్వచ్చు. 2, ఒకవేళ ఆస్తిని అద్దెకు తీసుకున్నవాళ్లు, అంటే టెనెంట్స్ ఉంటే వాళ్లు కూడా ఇవ్వచ్చు. ఇంకా ఆస్తి మీద చట్టపరమైన అధికారం ఎవరికున్నా సరే వాళ్లు లైసెన్స్ మంజూరు చెయ్యగలరు. ఇప్పుడు మనం చాలా ముఖ్యమైన టాపిక్కి వచ్చాం. అదేంటంటే, లైసెన్స్ ఎప్పుడు ముగిసిపోతోంది, అంటే దాన్ని ఎప్పుడు రద్దు చేస్తారు? పరీక్షల్లో దీనిమీద ప్రశ్నలడిగే అవకాశం చాలా ఎక్కువ. సో జాగ్రత్తగా విందాం. ఒక విషయం బాగా గుర్తుపెట్టుకోవాలి. లైసెన్స్ అనేది శాశ్వతం కాదు. దాని ముఖ్య లక్షణమే అది రద్దు చేయదగినది. దీన్నే ఇంగ్లీష్లో రివోకబుల్ అంటాం. ఇది లైసెన్స్ యొక్క ప్రాథమిక స్వభావం. ఈ స్లైడ్లో ఉన్నవి లైసెన్స్ రద్దయ్యే కొన్ని ముఖ్యమైన సందర్భాలు. లైసెన్స్ ఇచ్చినవాళ్లు దాన్ని రద్దు చేసినా, లేదా లైసెన్స్ తీసుకున్నవాళ్లు ఏదైనా షరతును మీరినా అది రద్దవుతుంది. అలాగే ఆ ఆస్తి నాశనమైనా, లేదా ఏ పని కోసమైతే లైసెన్స్ ఇచ్చారో ఆ పని పూర్తయినా కూడా అది ముగుస్తుంది. చూసారా, ఈ పాయింట్లన్నీ ఒక చెక్లిస్ట్ లాంటివి. వీటిని గనక గుర్తుపెట్టుకుంటే పరీక్షలో జవాబు రాయడం చాలా తేలికైపోతుంది. సరే, ఇప్పుడు అందరూ ఎక్కువగా కన్ఫ్యూజ్ అయ్యే పాయింట్కి వద్దాం. లైసెన్స్కి, ఈజ్మెంట్కి తేడా ఏంటి? ఈ ఒక్క వ్యత్యాసం గనక మనం సరిగ్గా అర్థం చేసుకుంటే ఈ టాపిక్ మీద మనకు పూర్తి పట్టు వచ్చినట్టే. పరీక్షల్లో కూడా ఈ కంపారిజన్ అడిగే ఛాన్స్ చాలా ఎక్కువ. చూడండి, లైసెన్స్ అనేది ఒక వ్యక్తికి ఇచ్చే పర్మిషన్ మాత్రమే. కానీ ఈజ్మెంట్ అలా కాదు. అది భూమితో ముడిపడిన హక్కు. దీనివల్ల ఏమవుతుందంటే, లైసెన్స్ వల్ల ఆస్తి మీద ఎలాంటి హక్కు రాదు, కానీ ఈజ్మెంట్ వల్ల ఒక పరిమితమైన హక్కు వస్తుంది. ఇక రద్దు చేసే విషయానికొస్తే లైసెన్స్ను చాలా సులభంగా రద్దు చేయొచ్చు, కానీ ఈజ్మెంట్ను అలా రద్దు చేయడం దాదాపు అసాధ్యం. చివరిగా యజమాని మారినా లేదా చనిపోయినా లైసెన్స్ రద్దయిపోతుంది. కానీ ఈజ్మెంట్ మాత్రం ఆస్తితో పాటే ఉంటుంది. యజమాని మారినా అది కొనసాగుతుంది. ఓకే, ఇప్పటిదాకా మనం చాలా విషయాలు చర్చించుకున్నాం కదా. ఇప్పుడు వాటన్నింటినీ కలిపి పరీక్షలో ఒక మంచి జవాబుగా ఎలా రాయాలో చూద్దాం. ఇది మన ఫైనల్ సమ్మరీ అన్నమాట. మీరు రాసే సమాధానంలో ఈ 3 పాయింట్లు ఖచ్చితంగా ఉండాలి. 1, లైసెన్స్ అనేది కేవలం ఒక వ్యక్తిగత అనుమతి మాత్రమే.
ఆస్తి హక్కు అస్సలు కాదు. 2 ఇది ఎప్పుడైనా రద్దు చేయొచ్చు, అంటే ఇది తాత్కాలికమైనది. 3 ఇది ఈజ్మెంట్కు పూర్తి వ్యతిరేకం, ఎందుకంటే ఈజ్మెంట్ భూమికి సంబంధించిన హక్కు. ఈ 3 పాయింట్లు రాస్తే చాలు, మీ ఆన్సర్ పర్ఫెక్ట్గా ఉంటుంది. సరే, ఇప్పుడు మనకు ఈ చట్టం గురించి ఒక స్పష్టత వచ్చింది కదా. ఒక్కసారి మన రోజువారీ జీవితం గురించి ఆలోచిద్దామా? ఉదయం లేచిన దగ్గర్నుంచి రాత్రి పడుకునే వరకు మనం తెలియకుండానే ఇలాంటి లైసెన్సులను ఎన్నిసార్లు వాడుతున్నాం? ఒక సినిమా హాల్ నుంచి ఒక మొబైల్ యాప్ వాడటం వరకు ప్రతి చోటా ఈ సూత్రం మనతోనే ఉంది. దీని గురించి కాస్త ఆలోచించండి.